మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుండి మోత్కూరు వెళ్తున్నటువంటి రహదారిపై నిన్న జరిగినటువంటి ఘటన పైన మనం ఉదయం నుండి కూడా ఫోన్లో కూడా ఎన్నో సమాచారం ఇచ్చాం. నిజంగా ఈ ఘటన కలకలం లేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భర్తను హతమందించడం కోసం భార్య చేసినటువంటి సినీ ఫక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుపారీ గ్యాంగ్ ను వాడుకొని భార్య భర్తను హతమార్చేందుకు రాత్రి చేసినటువంటి విశ్వ ప్రయత్నమే ఈ ప్రయత్నము. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ కారు వద్దే ఉన్నాం, ఈ కారులోనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే స్వామి భువనగిరి నుంచి బయలుదేరారు, భువనగిరి నుంచి స్వామి అదేవిధంగా అతని మిత్రుడైనటువంటి వీరబాబు భువనగిరి నుంచి బయలుదేరాడు. దాని తదనంతరము ఈ సినీ పక్కిలో వీళ్ళు రెక్కి నిర్వహించి మొత్తం కూడా అంటే భార్యకు సంబంధించి అంటే స్వాతికి సంబంధించినటువంటి మిత్రుడైనటువంటి సాయి కుమార్ తో కలిసి అదేవిధంగా స్వాతి వాళ్ళ సొంత తమ్ముడైనటువంటి మహేష్ వీళ్ళు కలిసి సుపారీ గ్యాంగ్ కలిసి మొత్తం ఈ అద్దెకు తెచ్చుకున్నటువంటి ఈ వాహనమే. ఈ వాహనం ద్వారా మొత్తం కూడా అంటే స్వామి పల్సర్ బైక్ పైన వస్తున్నాడు. మొత్తం రాగిరి నుంచి మొత్తం కాటేపల్లికి వస్తున్నటువంటి సందర్భంలో ఆ కాటేపల్లి బ్రిడ్జ్ అంటే మనం చూస్తున్నాం, రోడ్ ఒకసారి చూసినట్లయితే అదే రోడ్డు. ఆ రోడ్డు అంటే దరిదాపు అంటే 50 మీటర్లు ఎగిరిపడి అక్కడ పల్సర్ బైక్ మనం చూస్తున్నాం, చెట్టు దగ్గర ఉన్నటువంటి పల్సర్ బైక్ అక్కడ పడిపోయింది. దాని తదనంతరం అలా గుద్దిన అనంతరం అతను చనిపోయాడా లేదా అని చూసి మళ్ళొక్కసారి అతను ప్రాణాలతో ఉన్నారని చెప్పి మళ్ళీ టైర్లు ఎక్కించారని చెప్తున్నారు. మరి దాంతో అక్కడి నుంచి ఇంతవరకు దూసుకొచ్చి ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు పరారైనట్టు విషయం అని చెప్తున్నారు. నిజంగా ఈ ఘటన తీవ్రంగా కలిసివేస్తుంది. ఎందుకంటే ఒక భర్తను అంతమొందించడం కోసం సినీ ఫక్కీలో ఇంత ప్రయత్నాలు చేయడం అయితే భార్యను చాలా మంది అయితే విమర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పి భార్య ఆరోపించడము, భార్యనే సాయి కుమార్ తన ప్రియుడితో కలిసి భార్య కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి అంటే చూడండి, ఒక విషయం, ఒక కుటుంబము అల్లకల్లోలం కావడానికి ప్రధానంగా ఇన్ని 2 కారణాలు ఉన్నాయి. భార్య ఇల్లీగల్ ఎఫైర్ అని చెప్పి ఒకవైపు, భర్త ఇల్లీగల్ ఎఫైర్ అని ఒకవైపు. నిజంగా మరి స్వామి గురించి తెలుసుకున్నట్లయితే స్వామి భువనగిరిలో ట్రాక్టర్ కంపెనీలో ఒక మేనేజర్ గా పనిచేస్తున్నారు. తన మిత్రులతో కలిసి వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అతన్ని అంతమొందించడం కోసం నిజంగా ఇంత దుశ్చర్యకు పాల్పడడం అయితే నిజంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి జిల్లాలో ఈ ఘటన అయితే కలకలం రేపింది నిజంగా. ఎందుకంటే స్వామికి 2 కూతుళ్ళు, ఒక బాబు ఉన్నాడు. మరి బాబు చెప్పినటువంటి బాబు కూడా చెప్తున్నాడు, ఎందుకంటే మరి మా అమ్మ నాన్న ఇద్దరు అన్యోన్యంగా ఉండేది, మరి ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డదో తెలియదని చెప్పి బాబు కూడా చెప్పినటువంటి సందర్భము. నిజంగా మరి సినీ ఫక్కీలో ఈ కేసు అయితే దర్యాప్తు చేశారు స్థానిక మోటకొండూరు ఎస్ఐ ఉపేందర్. ఎందుకంటే మరి స్వామి వాళ్ళ బాబాయ్ కంప్లైంట్ చేయగానే ఇమిడియట్లీ వాళ్ళను ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం, చాలా మంది ఆ బైక్ పై స్వామి బైక్ ఉన్నటువంటి ప్రాంతం వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే దరిదాపు అక్కడ నుంచి ఇక్కడికి 50 మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ అటాక్ చేసి అక్కడ గుద్ది అతన్ని చంపేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మరి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామానికి చెందినటువంటి సాయి కుమార్ కి, అదే విధంగా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందినటువంటి మరి స్వాతికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఒకరికొకరు ఒకే కుటుంబంలో ఒకరు భార్యకు ఇల్లీగల్ ఎఫైర్ అని ఒకరు, భర్తకి ఇల్లీగల్ ఎఫైర్ అని ఒకరు, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. భర్త మహేష్ వాళ్ళ భార్యతోటి వివాహేతర సంబంధం ఉందని చెప్పి ఆ విధంగా భార్యనే చంపించింది అని చెప్పి ఆ విధంగా భర్తకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే భార్యకు సంబంధించి ఇల్లీగల్ ఎఫైర్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఒక వివాహేతర సంబంధం ఎంతవరకు దారితీస్తుందో చూడండి. మానవ మృగాలుగా మారుతున్నారు. ఎందుకంటే చంపడం అనేది ఈజీ అయిపోతుంది. ఈ మధ్యలో చూస్తున్నాం సోషల్ మీడియాలో, అదే విధంగా ఎన్నో చూస్తున్నాం మనము, ఎన్నో రకాలుగా జరుగుతూనే ఉన్నాయి, రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ ఘటన మాత్రము చాలా సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ ఫక్కీలో ఈ దారుణమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడం కోసం ఈ ప్రయత్నం అయితే ఒకసారి చూస్తున్నాం, దరిదాపు 50 మీటర్లు ఎగిరొచ్చి పడ్డటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో బైక్ అంతా కూడా అక్కడే ఉన్నటువంటి ప్రదేశము. స్వామి చనిపోయాడా లేదా నిర్ధారించుకొని మరొకసారి అతని పైన మరొకసారి తొక్కించే ప్రయత్నం చేశారట. మొత్తానికి అతను చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి సందర్భం చెప్తున్నారు. నిజంగా ఒక వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి భర్తకు సంబంధించినటువంటి అంటే స్వామికి సంబంధించినటువంటి బంధువుల ఆరోపణ, స్వాతి యొక్క ప్రియుడే దీనికి ఇంత ఘాతకానికి పాల్పడ్డారు, వాళ్ళంతా కూడా ఇల్లీగల్ ఎఫైర్ అని వాళ్ళు చెప్తుంటే, స్వాతికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మహేష్ సంబంధించినటువంటి భార్యతో
భార్యతో అంతే సొంత చెల్లెలతోటే వివాహేతర సంబంధం ఉందని చెప్పి ఆ విధమైనటువంటి ఏది ఏమైనప్పటికీ మొత్తం కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలను రెక్కి నిర్వహించినటువంటి స్థానిక ఎస్ఐ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మరి ఎందుకు ఈ సంఘటన జరిగింది, బాబాయ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో ఆ బాబాయ్ కంప్లైంట్ ఆధారంగా, స్వామి యొక్క బాబాయ్ కంప్లైంట్ ఆధారంగా విచారణ అయితే జరుగుతుంది. ఏది అయినప్పటికీ నిజంగా ఈ ఘటన మాత్రం తీవ్రంగా కలిసివేసి చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రాంతంలో అతను ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని చూసుకొని అతను బయలుదేరిన సమయం నుంచి కూడా మొత్తం కూడా రెక్కి నిర్వర్తించి మొత్తం ఈ రోడ్ వెంబడి వచ్చినటువంటి సందర్భంలో అతన్ని ఢీకొని ఇక్కడైతే చంపేయడం అయితే నిజంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు ఈ ఘటన. ఇది కాటేపల్లి దగ్గర ఘటన. కెమెరామెన్ గురునాథ్తో శరత్.